బ్యాక్ టు న్యూస్. విజయనగరం ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజనులు బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఆందోళన. ఏఓబీలో వారం రోజులుగా నెలకొన్న పరిణామాలు గిరిపుత్రుల్లో భయాన్ని రేపుతున్నాయి. అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు, ఒకరిది ఉనికి కోసం పోరాటం, మరొకరిది ఆధిపత్యం నిలుపుకునే యత్నం. ఎటు నుంచి ఎవరు విరుచుకుపడతారో ఎవరికీ తెలియదు. ఒకరికి సహకరిస్తే మరొకరు ఊరుకోరు. సాయం చెయ్యకపోయినా సమస్యలు తప్పవు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు విజయనగరం ఏజెన్సీలో నెలకొన్న పరిస్థితులివి. సరిహద్దు గ్రామాల్లో ఇటీవల మావోయిస్టుల సంచారం పెరిగింది. వారం రోజుల క్రితం సాలూరు మండలంలోని సిరికోనలో మావోయిస్టులు ప్లేనరీ నిర్వహించి పోలీసులకు ఝలక్కిచ్చారు. ఆ ప్లేనరీకి 2 కేంద్ర కమిటీ సభ్యులు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ప్లేనరీలోనే ఏఓబీకి నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గంలో కొత్తగా రిక్రూట్ అయిన వారికి కూడా అవకాశం కల్పించారు. విశాఖ ఏజెన్సీలో టీడీపీ కార్యకర్తల కిడ్నాప్, తర్వాతి అంశాలపై చర్చ జరిగింది. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. ఇటు ప్లేనరీ విషయాన్ని పోలీసులు కూడా సీరియస్గానే తీసుకున్నారు. కూంబింగ్ను ముమ్మరం చేశారు. రణసింగి వద్ద పోలీసులకు 7 దళ సభ్యులు ఎదురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోలు మృతి చెందారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే 2 రోజుల తర్వాత ఎవరూ మరణించలేదని తేలింది. సాలూరు మండలం రణసింగి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన ప్రదేశాన్ని చర్చించిన మీదట మనకి ఒక 410 మస్కెట్, తర్వాత రిమోట్ కంట్రోల్ స్విచ్, ఎలక్ట్రికల్ డెటనేటరు, ట్రాన్సిస్టర్, సర్జికల్ ఎక్విప్మెంటు, ఇలా కొన్ని ఐటమ్స్ ఆ ప్లేస్లో దొరికాయి. ప్రస్తుతం ఏజెన్సీలో భయానక పరిస్థితులున్నాయి. సాలూరు ఏజెన్సీ ప్రాంతం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది. ఓవైపు మావోల కదలికలు, మరోవైపు పోలీసుల కూంబింగ్తో గిరిజన గ్రామాల ప్రజల కంటి మీద కునుకు లేకుండా పోయింది. అలాగే ఈ మధ్య ఏంటంటే పోలీసులకి అలాగే మావోయిస్టుల మధ్య కాల్పులు జరగడం వల్ల ఏంటంటే ప్రతి గిరిజన గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడాను ఈ కాల్పులకి భయభ్రాంతులు చెంది వాళ్ళు ఏం చేసుకోవాలనే విధంగా వాళ్ళు ఏంటంటే భయపడుతున్నారు. అంచేత ఏంటంటే వీటిపై కొద్దిగా ప్రభుత్వం అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్లు అయితేనేమి వీటిపై కొద్దిగా ఆలోచించే గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని నేను గిరిజన నాయకుల తరపున నేను మాట్లాడుతున్నాను. ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని కోరుతున్నారు పౌర హక్కుల నాయకులు. పోలీసులు గిరిజనుల్ని వేధించడం ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు.